ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో 55 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఎన్నికైన నేపథ్యంలో ఆ సర్పంచులకు సన్మానం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మెదక్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అట్లాగే సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, అట్లాగే మల్లికార్జున్ గౌడ్, ముఖ్యంగా మామిళ్ళ ఆంజనేయులు తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే కాలమంతా బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అణిచివేతలకు గురి చేసినా, అప్రజాస్వామికంగా వ్యవహరించినా కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45% మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించడం అనేది రాబోయే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అనేక బెదిరింపులకు గురి చేశారని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పలు చోట్ల అక్కడ పోలింగ్ బూత్ల వద్ద కుర్చీలు వేసుకుని కూర్చుని కూడా ఓటర్లను బెదిరించినటువంటి సందర్భాలు జరిగాయని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా వాళ్ళు బెదిరించాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన ఇంటి ముందు కూర్చొని ధర్నాలు చేస్తే, బెదిరిస్తే 6 గ్యారంటీలు అమలవుతాయని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎన్ని బెదిరింపులకు గురి చేసినా, ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరిన్ని ఘన విజయాలు సాధిస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎట్లాగైతే అణచివేస్తున్నారో, అణచివేస్తున్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, వాళ్ళు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పని పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. ఇక మెదక్లో ఈరోజు హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సింగూరు జలాల్ని ఘనపూర్ ఆయకట్టుకు విడుదల చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఇరిగేషన్ శాఖ అధికారులు అవలంబిస్తున్నటువంటి తాత్సార వైఖరికి ఫలితంగా ఈరోజు మెదక్ జిల్లాలో రైతులంతా కూడా సాగు చేయడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. ముఖ్యంగా సింగూరు జలాల్ని ఇప్పుడు ఖాళీ చేసి దాన్ని మరమ్మతు చేయడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నీటిని విడుదల చేయడం లేదని ఆయన చెప్పారు. యాసంగి పంటల కోసం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారా లేదా అన్న విషయం ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత వేసవి కాలంలోనే సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ఇప్పటికే నీటిని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం ఫలితంగా ఇవాళ రైతులకు తీరని అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలని, లేని పక్షంలో క్రాప్ హాలిడేను ప్రకటించి రైతులకు అవసరమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి వద్ద 3 రోజుల క్రితం జరిగినటువంటి స్టీల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో కార్మికుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే మృతి చెందిన కార్మికులిద్దరికీ కూడా ఒక్కో కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు ఆ స్టీల్ పరిశ్రమ ఎదుట సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. తక్షణమే గాయపడ్డ కార్మిక కుటుంబాలని అట్లాగే చనిపోయిన కార్మిక కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి సిఐటి నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు జహీరాబాద్లో నూతనంగా నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి సర్పంచులను స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 50 మంది 60 మంది వరకు సర్పంచులు నూతనంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈరోజు జహీరాబాద్లో ఘనంగా వాళ్ళని సన్మానించడం జరిగింది. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ఎవరెన్ని ఒత్తిళ్లకు గురి చేసినా, ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పెద్ద ఎత్తున ప్రజలు గెలిపించారని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తామని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 5, 6, 7 తేదీల్లో నిజామాబాద్లో జరగబోయే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ని ఆ పీడీఎస్యూకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నిజామాబాద్లో జరిగే రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై ఈ సందర్భంగా జరిగేటువంటి సభల్లో చర్చించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇవి ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.